వారాహిదేవి నవరాత్రులు ఎలా చేసుకుంటున్నారండి? మేమైతే టెంపుల్‌కెళ్ళాం ఇక్కడ. అమ్మవారినైతే ఎంత బాగా అలంకరించారంటే మీరే చూడండి అసలు. కుంభాభిషేకము, హోమము, అన్నప్రసాదాలు చేశారండి. చాలా బాగున్నారు. అసలు పూజారైతే పసుపుతో అమ్మవారిని చేశారండి. అసలు కళ్ళు లేదు చూడడానికి. డ్రమ్స్ వాయిచ్చారండి. ఆ డ్రమ్స్‌కి గాలి వచ్చిందండి. చాలా బాగా అనిపించింది నాకైతే. వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నం పెట్టారండి. అన్నమే కాదు చాలా వెరైటీసే పెట్టారు. చాలా బాగునింది. అప్పలం, వడ, పాయసం, పొటాటో ఫ్రై, జాంగ్రీ, అప్పలం. అప్పలం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టము. ఎక్కడికెళ్ళినా అప్పలం మాత్రం వదలననమాట. అమ్మవారిని చాలా బాగా అలంకరించారు గదండీ! పసుపు ముద్దతో. నాకైతే చాలా చాలా బా నచ్చింది. పసుపు కొమ్మలు గూడా మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారండి. నాకైతే చాలా బాగా కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళకి అప్రిషియేషన్‌గా శాలువాలు గప్పారు. అమ్మవారి రూపం ఇలా ఉంటుందండి. కానీ పసుపు ముద్దతో వారాహిదేవి అమ్మవారిని ఇలా తయారు చేశారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం